హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలో హోండా CB125cc హార్నెట్ వెహికల్కి అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 125cc వెహికల్కి మధ్య కంపారిజన్ అయితే చూడబోతున్నాం. CB125cc హార్నెట్ని తీసుకొచ్చిందే టీవీఎస్ రైడర్కి అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 125cc వెహికల్కి కాంపిటీటర్గా. సో ఈ కంపారిజన్ చాలా అవసరం. తర్వాత రైడర్ 125cc సంబంధించినటువంటి కంపారిజన్ కూడా తీసుకొస్తాను. ఈ రెండు వెహికల్స్లో మీరు కనుక ఒక వెహికల్ కొనాలని చూస్తున్నట్లుగా అయితే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇంజన్ గురించి మాట్లాడతాను. మనం చూసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125cc సో నోట్ చేసుకుని వచ్చాను. 11.4 bhp పవర్ అలాగే 10.5 Nm టార్క్ కలిగినటువంటి ఇంజన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ ఇంజన్ 60 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోవడం కోసం 5.9 సెకండ్స్ అయితే తీసుకుంటుందన్నమాట. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 12 ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుందన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి దీన్ని మనకి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటే వస్తుంది. సో ఇంకా CB125cc హార్నెట్ చూసుకున్నట్లయితే 11.2 Nm టార్క్ అలాగే 11 PS పవర్ కలిగినటువంటి ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి అయితే వస్తుంది. ఈ వెహికల్ 0 to 60 స్పీడ్ అందుకోవడం కోసం జస్ట్ 5.4 సెకండ్స్ తీసుకుంటుందన్నమాట. కారణం ఏంటంటే 11.2 Nm ఆఫ్ టార్క్ దీంట్లో ఉంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే 10.5 Nm టార్కే ఉంటుంది. పవర్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్లో దొరికినప్పటికీ కూడా ఇన్స్టెంట్ పికప్ సిటీలో రైడ్ చేయడానికి ఎక్కువ వీటిని తీసుకుంటూ ఉంటాం. సో ఇన్స్టెంట్ పికప్ కోసం, సిటీ రైడ్ కోసం, అర్బన్ ఎన్విరాన్మెంట్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్స్ని జనరల్గా మనం కొంటూ ఉంటాం. ఈవెన్ పర్సనల్ యూసేజ్ కోసమే, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయం. కోరుకునేదే అగ్రెసివ్ స్పీడ్. ఆ విషయంలో మీకు CB125cc హార్నెట్ 11.2 Nm టార్క్ ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఈ వెహికల్ అయితే హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. నేనైతే మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండింటిలో ఏది కావాలంటే నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. ఈ రెండింటి యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. సో CB125cc వచ్చేసరికి రియల్ టైంలో ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనం వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాము. ప్రస్తుతానికైతే మాత్రం నేను అనుకుంటున్నాను సో రెండు వెహికల్స్ ఒక 60 మైలేజ్ అయితే మాత్రం మీరు ఐడియల్ కండిషన్లో నడుపుకుంటే వస్తాయనిపిస్తుంది. ఇంకా సిటీలో రఫ్ అండ్ టఫ్గా నడుపుతాను, ఎలా పడితే అలా యూస్ చేస్తాను, కొంచెం అగ్రెసివ్ సైడే ఉంటాను అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా 55 kmpl అయితే మాత్రం రెండు వెహికల్స్ మీకు మస్ట్ అండ్ షుడ్గా ఇస్తాయి. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క సీట్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిట్లో మనకు వచ్చేసరికి డిఫరెంట్ సీట్ హైట్ అయితే ఉందన్నమాట. సో CB125 హార్నెట్లో వచ్చేసరికి మనకి 786 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ 125 చూసుకుంటే 796 mm అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం స్లైట్లీ హీరో ఎక్స్ట్రీమ్ 125cc వెహికల్ యొక్క సీట్ హైట్ ఎక్కువ. సో కాబట్టి కొంచెం ఎత్తుగా అంటే 5.6 అలా ఉండే వాళ్ళకి హీరో ఎక్స్ట్రీమ్ 125 సూట్ అవుతుంది. 5.4 ఉన్నా సరే మేనేజ్ చేయొచ్చు అనమాట. సో CB125 మీద. ఇక ఈ రెండు వెహికల్స్ కూడా మనకి స్ప్లిట్ సీట్తో వస్తున్నాయి కాబట్టి ఫ్యామిలీకి అంతగా సూట్ అవ్వవు. కానీ హీరో ఎక్స్ట్రీమ్ 125cc మనకి సింగిల్ సీట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. బట్ నేను దాన్ని డెడికేటెడ్ వీడియో చేసి చూశాను. నాకైతే సింగిల్ సీట్ ఉన్నప్పుడు కూడా బాగా స్టెప్ అప్ అయి ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ అంత కంఫర్టబుల్గా ఫ్యామిలీ అయితే కూర్చోలేరు. రెండు కూడా పర్సనల్ యూసేజ్ కోసం, పర్సనల్ రైడ్స్ కోసం, డైలీ మీరు జాబ్ చేస్తూ ఉండి మీరు డైలీ వెళ్ళి రావడం కోసం ఆఫీస్కి, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి వెళ్ళి రావడం కోసం అయితే మాత్రం కాలేజ్కి మీకు ఈ వెహికల్స్ అయితే బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ ఈ వెహికల్స్ యొక్క సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రెండింటికి సస్పెన్షన్ అయితే మాత్రం బాగానే ఉంటాయి. కాకపోతే CB125cc హార్నెట్లో USD షాంపెన్ గోల్డెన్ కలర్ ఫోర్క్లు అయితే తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ 125cc USD ఫోర్కులు తీసుకురావడం హోండాకే చెందిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా కూడా ఇది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో కార్నరింగ్ చేసేటప్పుడు, సడన్ బ్రేక్ కొట్టేటప్పుడు, హై స్పీడ్లో ఉన్నప్పుడు మంచి స్టెబిలిటీ అండ్ కంఫర్ట్ అయితే కాన్ఫిడెన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉందన్నమాట. అండ్ లుకింగ్ కూడా చాలా అగ్రెసివ్ ఉంది. ఒక స్పోర్ట్స్ మోడల్ని చూస్తున్నట్లు ఉంది, ప్రీమియం వెహికల్ చూస్తున్నట్టుంది ఫ్రంట్ లుక్ చూస్తున్నప్పుడు. సో ఖచ్చితంగా కూడా మీకు కంపేర్ టు ద హీరో ఎక్స్ట్రీమ్ 125cc సస్పెన్షన్ వైజ్ ఇది మీకు బెటర్ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ 125cc 37 mm కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉన్నాయి. అండ్ రెండింటికి కూడా బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. సస్పెన్షన్ వైజ్ మీరు కనుక ఒక ప్రీమియం సెగ్మెంట్లో 125cc లాగా కనిపించాలనుకున్నట్లయితే CB125 హార్నెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క బ్రేకింగ్ అలాగే వీల్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీల్స్ వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ 125cc కొంచెం బెటర్గా ఉన్నట్లు అనిపించింది. ఫ్రంట్లో 90/90 70 ఇంచ్ టైర్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120/80 సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్లో 276 mm డిస్క్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది మనకి సింగిల్ ఛానల్ ABS వస్తుంది. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్. ఇక CB125 హార్నెట్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్లో 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120/80 అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 130 mm
మనకైతే మాత్రం డ్రమ్ బ్రేక్తో వస్తుందన్నమాట. అలాగే ఈ వెహికల్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ని ఆఫర్ చేస్తూ ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉందన్నమాట. మరి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125cc సింగిల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వైడర్ టైర్స్ ఆఫర్ చేస్తుంది అండ్ పెద్ద డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా హీరో ఎక్స్ట్రీమ్ 125cc మీకు బెటర్ రోడ్ గ్రిప్ అలాగే బెటర్ బ్రేకింగ్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. సో బెస్ట్ బ్రేకింగ్ కావాలని చూసినట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే తీసుకోవచ్చు. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అన్ని హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. ఖచ్చితంగా మీరు బండి కొనే సమయానికి ₹1 కూడా వేస్ట్ కాకుండా మంచి బండి మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారనమాట. ఇప్పటివరకు 91,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చాం. ఈ సపోర్ట్ వల్లే అండ్ 1,00,000 మందికి వెళ్తున్నాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని, వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు సడన్గా డౌట్ వచ్చినప్పుడు మీకు నేను కాంటాక్ట్ ఉండాలంటే అక్కడికి వచ్చి మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. శ్రీకాంత్ మోడో టెక్ అయినా సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఒంగోలు టెక్ ఇన్ తెలుగు అయినా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మెసేజ్ పెట్టండి, మ్యాక్సిమం రిప్లై అయితే అందిస్తున్నాను, ఫాలో చేయండి. ఇక ఫీచర్స్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే CB 125cc హార్నెట్లో చూసినట్లయితే 4.2 ఇంచెస్ కలర్ TFT కన్సోల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వాటిన చాలా ఫీచర్స్ అయితే ఉంది, ఫుల్లీ లోడెడ్ అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, అలాగే మ్యూజిక్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా అయితే మాత్రం చూసుకుంటూ ఉండొచ్చు. సో ఏ ట్రాక్ ప్లే అవుతుందనే దాని గురించి. అలాగే ఈ వెహికల్లో మనకు వచ్చేసరికి ఎకో ఇండికేటర్ కనిపిస్తూ ఉంటుంది, రియల్ టైమ్ మైలేజ్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్. సో ఇవన్నీ కూడా మనం అయితే చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో సెట్టింగ్స్ చూసుకోవచ్చు, ఒక సెన్సర్ అయితే ఉంది. సో వెదర్ని బట్టి అంటే నైట్ అయితే బ్లాక్ కలర్లోకి, ఫుల్ సన్లైట్ ఉన్నప్పుడు వైట్ కలర్లోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఒక మంచి మల్టీపర్పస్ డే టు డే లైఫ్లో చాలా వైబ్రెంట్గా, షార్ప్గా, చాలా క్లియర్గా కనిపించేటువంటి 4.2 ఇంచెస్ కలర్ TFT మీటర్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇది చాలా బాగుంటుంది కంపేర్ టు ద హీరో ఎక్స్ట్రీమ్ 125cc. హీరో ఎక్స్ట్రీమ్ 125cc బ్లాక్ అండ్ వైట్ మనకి నెగిటివ్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనకి డే టు డే లైఫ్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఉన్నప్పటికీ కూడా మనకి CB 125లో ఉన్న ఫీచర్స్ అయితే ఉండవు అన్నమాట. సో స్పీడోమీటర్, రియల్ టైమ్ మైలేజ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో టాకోమీటర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ట్రిప్ మీటర్స్ అయితే ఉంటాయి. సో అలాగే రెండిట్లో కూడా మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. రెండు తోటి ఫోన్కి మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మంచి ఫీచర్స్ అండ్ కలర్ఫుల్ క్లస్టర్లో ఇన్ఫర్మేషన్ చాలా షార్ప్గా కనిపించాలనుకున్నట్లయితే గో విత్ CB 125. ఇక ఈ రెండు వెహికల్స్ యొక్క ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా డిఫరెంట్ వెయిట్ తోటి వస్తున్నాయి అన్నమాట. సో ఎక్స్ట్రీమ్ 125 136 kgs ఉంటుంటే, సో లైటెస్ట్ వెహికల్గా మనకి CB 125 హార్నెట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి 124 kgలే ఉంటుందన్నమాట. లైటెస్ట్ వెహికల్ ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది, మంచి మైలేజ్ ఇస్తుంది, అలాగే ఈజీగా మాన్యూల్ చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్గా నిలబడుతుంది అనమాట. సో మంచి వెయిట్ రేషియో అనేది కొంచెం మీకు ప్రాపర్గా ఉండాలనుకున్నట్లయితే, సో సిటీలో యూస్ చేసుకునే వాళ్ళకి హోండా CB 125 హార్నెట్ అయితే మాత్రం మీకు బెస్ట్ చాయిస్గా నిలుస్తుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 166 mm మనకి హోండా CB 125లో ఉంటే, మనకి ఎక్స్ట్రీమ్లో వచ్చేసరికి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుందన్నమాట. రెండు కూడా స్టాండర్డ్గా డే టు డే లైఫ్లో యూసేజ్కి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎక్కడ తగలవు. బట్ హెవీగా ఉంది కాబట్టి కొంచెం ఆఫ్ రోడ్లో తీసుకెళ్ళిన హీరో ఎక్స్ట్రీమ్ 125కి అసలుకి గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లమే ఉండదన్నమాట. బికాస్ ఆఫ్ 180 mm చాలా హ్యూజ్ అనమాట అది. ఇక రెండింటి యొక్క ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చినట్లయితే నాకు తెలిసి రెండు కూడా ఫైబర్ ప్లాస్టిక్ తోటే వస్తున్నాయి. CB 125 మనకి ఇంకా క్లారిటీ అంటే నాకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, బట్ చూస్తుంటే మాత్రం ఫైబర్ ప్లాస్టిక్ లాగే ఉంది. బట్ మీరు కనుక ఫ్యూయల్ కెపాసిటీ చూసినట్లయితే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ CB 125లో ఉంటే, ఎక్స్ట్రీమ్లో వచ్చేసరికి 10 లీటర్సే ఉందన్నమాట. పెద్ద ట్యాంక్ అయితే మాత్రం మీకు CB 125లోనే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంకా హెడ్ ల్యాంప్ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా సైడ్ నుంచి చూస్తున్నప్పుడు షార్ప్గా అలాగే కనిపిస్తూ ఉంటాయి. నాకైతే మాత్రం సైడ్ నుంచి లుక్ చూసినప్పుడు గబక్కన నాకు హీరో ఎక్స్ట్రీమ్ని స్లైట్లీ కాపీ కొట్టారా అనిపించింది. బట్ ఫేస్ టు ఫేస్ చూస్తున్నప్పుడు మాత్రం CB 125cc చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో 4 పోర్షన్స్ అయితే ఉంటాయి, DRLs కనిపిస్తూ ఉంటాయి, హై బీమ్, లో బీమ్ మనకి పెద్ద పోర్షన్స్లో కనిపిస్తూ ఉంటుంది, అగ్రెసివ్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దీని యొక్క ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి LED వింకర్స్ తీసుకొస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ సిగ్నేచర్ టెయిల్ ల్యాంప్ అయితే ఉంది, ఇది కూడా LEDనే ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్ అయితే లేవన్నమాట. ఇంకా మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125లో చూసుకున్నట్లయితే, సో చూడడానికి కొంచెం రోబోటిక్గా అండ్ చాలా డిఫరెంట్గా చూస్తుంటే వచ్చేది హీరో ఎక్స్ట్రీమ్ 125 అని తెలిసే విధంగా దీని యొక్క హెడ్ ల్యాంప్ సెటప్ అయితే జరిగింది. ఇది కూడా చాలా బాగుంటుంది. రెండిట్లో కూడా ఫుల్ LED సెటప్ కలిగినటువంటి లైట్ సెటప్ అయితే ఉందన్నమాట. ఇక ఫైనల్గా రెండింటి యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, హీరో ఎక్స్ట్రీమ్ 125cc మనకి 2 వేరియంట్స్లో లభిస్తుంది, IBS అలాగే ABS వచ్చేసరికి 1,29,000 దాకా ఉంది ఆన్ రోడ్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. IBS వచ్చేసరికి అంటే నాన్ ABS వచ్చేసరికి 1,25,000 దాకా ఉంది. ఇక CB 125 యొక్క ప్రైజెస్ అయితే మాత్రం ఇప్పటికైతే తెలియదు. సో ఆగస్ట్ 1న దీని యొక్క ప్రైజెస్ అయితే రివీల్ చేస్తామని చెప్తున్నారు. అప్పటి నుంచి బుకింగ్స్ కూడా అని చెప్తున్నారు. నేను ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ అయితే అనుకుంటున్నాను. నాకు తెలిసి
హీరో ఎక్స్ట్రీమ్ 125కి రైడర్ని రెండింటిని కాంపిటీట్ చేస్తూ ఐ థింక్ దీంట్లో ఓన్లీ మనకు కనిపించింది అయితే మాత్రం ఓన్లీ ఏబిఎస్ మోడలే ఉంది కాబట్టి ఈ ఒక్క మోడల్ లాగే కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,33,000 రూపాయలు అలా పెట్టే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ని ఆధారంగా. ఇక్కడ కనుక తీసుకొచ్చారంటే మాత్రం నాకు తెలిసి బెస్ట్ వన్ అయితే అవుతుంది అనమాట. వాటికి పెద్ద కాంపిటీటర్ అయితే అవుతుంది, ఎక్కువ సేల్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ తీసుకెళ్ళి అగ్రెసివ్గా 1,37,000 దాకా తీసుకెళ్ళి 1,40,000కి అలా తీసుకెళ్తే అది ఫూలిష్ పని అయితే నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసి 125cc ఎంతవరకు కన్సిడర్ చేస్తారో అని మీరే చెప్పాలి. లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెళ్ళేటప్పుడు ఎంటైర్ లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఫైనల్గా 2 డిఫరెంట్ లుక్స్తో ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. బట్ CB 125లో వీల్స్ వచ్చేసరికి బాడీ కలర్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. అది చాలా బాగా నాకు నచ్చింది. సో కొంచెం లుక్ చూడటానికి కూడా బాగుందనమాట. సో కొంచెం డిఫరెంట్ అయితే ఉంది, ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ 2 వెహికల్స్ మనకి డిఫరెంట్ కలర్స్లో ఆఫర్ చేస్తున్నారు. హీరో ఎక్స్ట్రీమ్ వచ్చేసరికి 3 కలర్స్లో వస్తుంది అనమాట, బ్లాక్, రెడ్, బ్లూ. ఇంకా CB 125 వచ్చేసరికి 4 కలర్స్తో వస్తుంది. సో నియాన్ గ్రీన్, అలాగే బ్లూ, రెడ్, అలాగే మనకి బ్లాక్ కలర్లో లభిస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ మీరు అయితే ఏ వెహికల్ తీసుకుంటారో, ఒకవేళ మీరు కనుక ఈ నెక్స్ట్ కొనబోతున్నట్లయితే 125cc ఇలాంటి ఒక స్పోర్టియర్ మోడల్ని ఈ రెండింటిలో చూసేసుకోవాలనుకున్నారు. ఇప్పుడున్న ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ని బట్టి మీరైతే ఏది చూసుకుంటారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అదొక సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.